ఇప్పుడు మనం ఈ వీడియో వచ్చేసి జోల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో అయితే తీస్తున్నాము. నెల్లూరు జిల్లా జోల్దిన్ని ఫిషింగ్ హార్బర్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ భారీ బోట్లు, ఇవి కడలూరు బోట్లు అంటారు. ఈ కడలూరు బోట్లు అనేవి ఎక్కువగా ఈ నెల్లూరు జిల్లా మత్స్యకారులకి చాలా ఇబ్బందిగా మారింది. ఎలా అంటే నెల్లూరు మత్స్యకారులు వాళ్ళు వేట చేయడానికి అంటే దాదాపు ఎక్కువ దూరం పోరు, ఒడ్డు నుంచి కొంచెం దూరమే వెళ్తారు. వెళ్ళి వాళ్ళైతే వేట చేసుకొని వస్తూ ఉంటారు. ఇదిగో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో ఇలాంటి బోట్లో అయితే వెళ్ళి ఫిషింగ్ చేసుకొని వస్తూ ఉంటారు. అలాంటిది ఈ కడలూరు బోట్లు ఈ నెల్లూరు మత్స్యకారుల కడుపు అయితే కొడుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంత పెద్ద బోట్లు సముద్రంలో చాలా లోతుకైతే వెళ్ళి వేట చేయాలి. అలాంటిది సముద్రం లోతుకెళ్ళి వేట చేయకుండా చాలా ఒడ్డులోనే వేట చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఒడ్డులో మొత్తం ఫిషింగ్ మొత్తం చేపలన్నీ పట్టేసుకొని, ఇదిగో మీరు చూసారు కదా, చిన్న చిన్న పిల్లలతో సహా గుడ్లు అవన్నీ అయితే పట్టేసుకొని వీళ్ళకి తీవ్ర నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉన్నారు. సో ఇవేమి అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళేం పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు మనం అడిగే కొద్దీ ఒడ్డుకొచ్చి ఎక్కువగా వేట అయితే చేయడం మొదలు పెడుతూ ఉండేవాళ్ళు. సో ఇలా కాదని చెప్పేసి నెల్లూరు మత్స్యకారులు ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి కృష్ణాపురం అనే ఊరు అనుకుంటా, మ్యాక్సిమం అంటే అదే అనుకుంటున్నా, వాళ్ళైతే ఫస్ట్ ఒక బోట్ని అయితే పట్టుకున్నారు. ఒక బోట్ని అయితే పట్టేసుకొని దాని తర్వాత అదిగో ఆ చిన్న బోట్ కనిపిస్తుంది కదా, ఆ చిన్న బోట్ అయితే పట్టుకున్నారు. దాని తర్వాత ఈ పక్కన ఉన్న పెద్ద బోట్ని అయితే పట్టుకున్నారు. సో అలాగా మొత్తం 4 బోట్లు అయితే పట్టుకున్నారు వీళ్ళు. అవతల వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళు మాత్రం వాళ్ళ వేటనైతే వాళ్ళు ఒడ్డున చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఏం తగ్గేదేలే అంటూ మొత్తం వచ్చిన బోట్లన్నీ వీళ్ళ ఆధీనంలోకి తీసేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డ్రైవర్ ప్లేస్. చూస్తున్నట్లయితే సీటు, స్టీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. సీటు మాత్రం బాగుంది. అలాగే మీకు ఇప్పుడు పడవ లోపల దిగి అవన్నీ లోపల ఉండేవన్నీ చూపిస్తాను. ఇది చూసారా, అంటే బోటు క్రాస్ చేసి బోట్ని పట్టుకునేటప్పుడు బోట్ని గుద్దేసినట్టున్నారు. బాగా డ్యామేజ్ అయిపోయింది బోటు. మరి అంత పెద్ద బోట్లని పట్టుకోవాలంటే ఇలాగే ఫైటింగ్లు అవుతాయి. ఇప్పుడు మనం లోపలికి దూకుతాం. ఇక్కడ లోపలైతే చాలా చల్లగా ఉంది. ఇక్కడ దీన్ని మూసేస్తున్నారు. చూడడానికి చాలా గదులు అయితే ఉన్నాయి. ఇక్కడ సిడి అని బ్లాక్లు వేస్తున్నారు, ఎఫ్ అని, ఈ దీంట్లో వీళ్ళు పట్టిన చేపలు పట్టుకుంటారేమో. సరే ఇవన్నీ చేపలు వేయడానికి. ఇది వచ్చేసి బోటు ముందు అనుకుంటా. ఇప్పుడు మనం బోటు ముందు కింద అయితే ఉన్నాం. ఇవన్నీ దీంట్లో ఐస్ అయితే ఉంది, బాగా చల్లగా ఐస్. ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ ఐస్ ఆమె కొత్త
ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ బోట్లో నుంచి చిన్న చిన్న బోట్లు చూస్తే ఎలా అనిపిస్తుందంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. జెండా మాత్రం గ్రాండ్గా బాగుంది, రెపరెపలాడుతుంది. దీంట్లో నుంచి మనమే కనబడుతుంది. ఇది వచ్చేసి ఈ బోట్లో డ్రైవర్కి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. చాలా బాగుంది. లోపల డ్రైవర్ పడుకోవడానికి కానీ మొత్తం చూసారు కదా. మనోళ్ళు అయితే వాళ్ళకి బుద్ధి రావడం కోసం ఈ బోట్లన్నీ పట్టుకొని హోల్డ్ చేసి పెట్టున్నారు. ఇప్పుడైనా వాళ్ళు మారుతారేమో చూడాలి. అంతే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. మరి చూడాలి మన వాళ్ళు అయితే ఈ పోరాటాన్ని ఎంత దూరం తీసుకెళ్తారో తెలియట్లేదు. నేనైతే ఈ వీడియోని అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చేసేది ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసి లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేయండి. మరి ఉంటాను, బాయ్.